Hope you all doing good. ఇక్కడికి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటేనే మొత్తం సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీకు కావాల్సిన విధంగా తిప్పుకునే వాళ్ళు అనమాట. యూఆర్ ద ఛాంపియన్స్ ఆఫ్ ఆర్ట్ అనమాట, ఆఫ్ సోషల్ మీడియా. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ ఇలా కలుసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే మీరు కూడా ఎంతో కష్టపడి మీ ద్వారా 10 మందికి ఉపయోగపడాలని మీరు స్టార్ట్ చేసిన మీ ఛానల్స్, సమాజానికి ఇంకా ఎంతో ఉపయోగపడాలని స్టార్ట్ చేసిన ఛానల్స్ ఫ్యూచర్లో ఇంకా ఎంతో పాపులారిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సమావేశం కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ కానీ పెట్టింది రైట్ అనే సినిమా కోసం. రైట్, మన జీవితంలో మనం ఏం చేసినా మనం చేసే ప్రతి పని రైట్ అనుకునే చేస్తాం. అలా జీవితంలో జడ్జిమెంట్ ఉంటేనే మనకి ఒక రైట్ జడ్జిమెంట్ ఉంటేనే మనం జీవితంలో పైకి రావగలనే ఒక ఉద్దేశంతో చేసిన సినిమా అనమాట. ఇది మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ మెమరీస్ రీమేక్. అక్కడ మన దృశ్యం డైరెక్టర్ జ్యోతి జోసెఫ్ డైరెక్ట్ చేసిన సినిమా. అండ్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సాలార్లో యాక్ట్ చేసిన పృథ్వీరాజ్ గారు హీరోగా చేసిన సినిమా తెలుగులో నేను చేయడం జరుగుతుంది. ఇదే సినిమా తమిళంలో కూడా అరాతి సినిమా అని చెప్పి అరుణ్నిధి హీరోగా చేశారు. సో సేమ్ ఫిల్మ్ వీఆర్ డూయింగ్ దిస్ తెలుగు రీమేక్ అనమాట. ఈ రైట్ సినిమా ఇట్స్ అ థ్రిల్లర్ సస్పెన్స్ ఫిల్మ్. అంటే ఒక ఫ్యామిలీ పర్సన్గా ఉండే వ్యక్తి ఎదుర్కొన్న సంఘటనలు అండ్ తన ప్రొఫెషన్ కోసం తన ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసుకున్న తర్వాత తన ఒక డిప్రెషన్లోంచి సిటీలో అవుతున్న సీరియల్ కిల్లర్ మర్డర్స్ని ఎలా చేసి తను ఫైనల్గా తన నమ్ముకున్న పోలీస్ ఉద్యోగానికి న్యాయం చేశాడు అన్నది సినిమా అనమాట. ఇది కంప్లీట్లీ థ్రిల్లర్ ఫిల్మ్. అంటే మీరు సినిమాలో ఒక కామెడీని ఇవేమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. దిస్ ఇస్ నాట్ అ కమర్షియల్ ఫిల్మ్, ఇట్స్ అ కంప్లీట్లీ క్లీన్ ఫ్యామిలీ ఫిల్మ్ అనమాట. బట్ డెఫినెట్గా ఒక పోలీస్ క్యారెక్టర్ కానీ లేకపోతే ఒక డిప్రెస్డ్ పోలీస్ క్యారెక్టర్ కానీ డెఫినెట్గా నాకు సూట్ అవుతుందని నేను సినిమా చేయడం జరిగింది. నేను ఎప్పుడైతే బ్లాక్ సినిమా చేస్తున్నానో ఆ బ్లాక్ సినిమా చేస్తున్నప్పుడు సేమ్ మహాకాళి దివాకర్ గారి ప్రొడక్షన్లో అండ్ మందీప్ ఎంటర్టైన్మెంట్స్ మధు గారి ప్రొడక్షన్లో చేస్తున్నప్పుడు ఈ సినిమా రైట్స్ నేను తీసుకున్నాను. సినిమా చేస్తే బాగుంటుందని నేను చూపించడం జరిగింది. చూపించిన తర్వాత సినిమా వాళ్ళకి నచ్చి ఇమీడియట్గా సినిమా చాలా బాగుంది, ఇమీడియట్గా చేద్దామని చెప్పి వాళ్ళ ప్రొడక్షన్లో సినిమా స్టార్ట్ చేసాం. ఈ సినిమా బైలాంగ్వేజ్ ఫిల్మ్, తెలుగు అండ్ భోజ్పురి. సో భోజ్పురిలో కేశర్లో యాదవ్ యాక్ట్ చేశాడు. అక్కడ రౌడీ ఇన్స్పెక్టర్గా పెద్ద హిట్ అయిందనమాట. ఎప్పుడు అనుకున్న సినిమా ఇప్పుడు వస్తుంది అండ్ డెఫినెట్గా మీ అందరూ దీన్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి అలాగే ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మ్యాన్గానే అంటే నేను ఒక చిన్న ఆర్టిస్ట్ అయినా కూడా ఐఎమ్ ఒక కామన్ మ్యాన్గానే అనుకుంటాను ఎప్పుడు నేను. ఎందుకంటే నేను ఒక లక్ష్యంతో నేను వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఏమి లేకుండా వచ్చాను కాబట్టి ఆల్వేస్ ఫీల్ మై సెల్ఫ్ యాజ్ అ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్ ఒకటి సాధించినప్పుడు అందులోని ఒక ట్రెండ్ని సృష్టించినప్పుడు అందులోని ప్రపంచం మొత్తం నా గురించి చెప్పుకునేటట్టు, బిగ్ బాస్ గురించి చెప్పుకునేటట్టు చేసినప్పుడు ఆ కౌశల్ ఆర్మీ ఇదంతా ఎప్పుడైతే ఆ ట్రెండ్ నడిచిందో, సో ఆబ్వియస్లీ మనల్ని అంటే మనం అంటే ఇష్టం లేని వాళ్ళు, అలాగే ఒక వ్యక్తి ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని పాజిటివ్గా చూపిస్తే వాళ్ళకి వ్యూస్ వస్తాయి, నెగిటివ్గా చూపిస్తే వాళ్ళకి వ్యూస్ వస్తాయని చెప్పి ఒక కామన్ మ్యాన్ని ఫుట్బాల్ ఆడుకోవడం ఈ సమాజంలో చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు నిన్న మనం చూసిన పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా అదే అనమాట. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిని ఆబ్వియస్లీ ఎలా ఫుట్బాల్ ఆడుకున్నా ఎవడేం పేకలేని ఉద్దేశంతో ఎవ్రీబడి యూజ్ దెమ్ యాజ్ అ పాపులారిటీ అనమాట. ఎవ్రీబడి యూజ్ దెమ్ యాజ్ వాళ్ళు గ్రో అవ్వడానికి, వాళ్ళ ఛానల్స్ గ్రో అవ్వడానికి, వాళ్ళు పర్సనల్గా గ్రో అవ్వడానికి, లేకపోతే వాళ్ళు పాపులర్ అవ్వడానికి ఒక కామన్ మ్యాన్ని టార్గెట్ చేస్తారు. అది నా విషయంలో 100% జరిగింది. అదే ఇప్పుడు కూడా జరిగింది కూడా ఇప్పుడే ట్రెండింగ్లో ఉంది. సో ఇది కామన్. అంటే ఎవరు ఎలా అనుకున్నా వాడు నా సినిమా రిలీజ్ చేస్తే చూసుకుంటాం ఏదన్నా. సో అంటే నేను ఇక్కడ వచ్చింది నేను ఏదో స్టార్ అయిపోదామనో లేకపోతే ఏదో పెద్ద సూపర్ స్టార్ అయిపోదామనో నేను రాలేదు. ఐ జస్ట్ కేమ్ హైదరాబాద్. నేను
నా 4వ సంవత్సరం నుంచి నేను యాక్టింగ్ అనేది థియేటర్స్లో నేను స్టార్ట్ చేశాను. మా తాతగారు ఇస్ అ బిగ్ యాక్టర్, మా ఫాదర్ ఆల్సో యాక్టర్. వాళ్ళు నేషనల్ అవార్డ్స్ ఎన్నో తీసుకున్నారు ఆన్ థియేటర్స్. నేను ఆ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు యాక్టింగ్ పెద్ద కొత్త ఏం కాదు. కాకపోతే నేను ఎప్పుడు ఇక్కడ స్టార్ అవుదాం అప్రిషియేటెడ్ మై గేమ్. నేను నా గేమ్తో ఇన్ఫ్లుయెన్స్ చేశాను ప్రతి ఒక్కరిని. అంటే ఒక కంటెస్టెంట్ లోపలికి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ అనేది వాళ్ళ స్వార్థం కోసం ఆడకుండా బిగ్ బాస్ గేమ్ అనేది ప్రజల కోసం ఆడాలి. అంటే నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను చూసి ప్రజలు నీ నుంచి ఏం నేర్చుకున్నారో అనేది నువ్వు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినది చెప్పే గేమే బిగ్ బాస్. కాకపోతే ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రయోజనాల కోసం ఆడుతున్నారు కాబట్టి సమాజం కోసం ఆడట్లేదు. ఒక సమాజం కోసం ఆడాల్సిన గేమే ఈ బిగ్ బాస్. ఇది యాక్చువల్గా 1984 జార్జ్ ఓర్వెల్ రాసిన నవల ఆధారంగా ఈ కాన్సెప్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ కాన్సెప్ట్ కూడా సొసైటీలో జరుగుతున్న పరిణామాలని దృష్టిలో పెట్టుకుని సీక్రెట్గా కెమెరాలను పెట్టి ప్రజలకు చూపించడం ఈ గేమ్ ఉద్దేశం. సో బేసిక్గా ఒక సెలబ్రిటీ అనేవాడు లోపలికి వెళ్ళినప్పుడు తన గేమ్ ద్వారా 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నేను ఆ విషయంలో 100% జస్టిస్ చేశాను అనుకుంటున్నాను. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను లేచి జిమ్ చేస్తే ప్రతి ఒక్కరు జిమ్ చేసేవారు బయట. నేను లేచి కిందన పడుకుంటే ప్రతి ఒక్కరు మంచం మించి కిందన పడుకునేవారు. 10 మంది కలిసి ఒక మనిషిని, ఎదుగుతున్న మనిషిని టార్గెట్ చేస్తే అందులోంచి బయటికి ఎలా రావాలో నన్ను చూసి చాలా మంది తెలుసుకున్నారు. ఇలా ప్రతి విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాను. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఒక మనిషి ప్రతి మనిషికి నచ్చాలని రూల్ ఏం లేదు. కొంతమందికి నేను నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు ఏవో అంటూ ఉంటారు. బట్ మనమేంటో మన డిసెంబర్కి 30వ తారీఖు సినిమా వస్తుంది. ఈ 30వ తారీఖు కానీ మిస్ అవుతే మళ్ళీ మార్చి వరకు థియేటర్లు దొరకడం కష్టం. సో అందుకనే ధైర్యంగా 30వ తారీఖు వచ్చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే ఏమనిపించింది మీకు అసలు? బికాజ్ ఈ మూవీ నేను 7 సంవత్సరాల ముందే షూటింగ్ చూసేదానికి వెళ్ళాను నా ఫ్రెండ్స్తో పాటు. నా ఫ్రెండ్ ఆ మూవీలో తమిళ రీమేక్లో హీరోయిన్గా చేశారు. అప్పుడు ఆ సాంగ్ చేసేటప్పుడు ఆ సాంగ్ వినేటప్పుడే నాకు చాలా కామింగ్గా ఉండింది. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత ఆ మూవీతో నాకు లింక్ వస్తుంది. సో ఫస్ట్ మూవీ ఆఫ్టర్ మై సీరియల్ వస్తుంది అనుకున్నాను మూవీ, కానీ ఇంత మంచి మూవీ నాకు హార్ట్కి క్లోజ్ అయిన మూవీ వస్తుందా అనుకోలేదు. సో ఇలాంటి మూవీ యాక్చువల్గా తను చెప్పేది ఏంటంటే ఈ సినిమా తమిళ్లో మెమరీస్ నుంచి ఆరాసి సినిమా అని చెప్పి తమిళ్లో రీమేక్ అయింది. ఆరాధ సినిమాల్లో అరుణ్నిధి హీరోగా చేసినప్పుడు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా చేస్తుంది. ఐశ్వర్య రాజేష్ తను క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఆ సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు ఈ సినిమా తమిళ్లో రీమేక్ అవుతున్నప్పుడు ఈ అమ్మాయి ఆ హీరోయిన్తో పాటు ఉండేదన్నమాట షూటింగ్లో. మళ్ళీ ఒక 3 years తర్వాత అదే సినిమా ఈ అమ్మాయికి వచ్చినప్పుడు ఆ సినిమా గురించి నాకు అంతా తెలుసు, ఐ లవ్ దట్ ఫిల్మ్ అని చెప్పి ఇమీడియట్గా కమిట్ అయింది అనమాట. అది తను చెప్పేది తమిళ్లో, కొంచెం తెలుగులో చెప్తున్నాను అంతే. డైరెక్టర్ గారు ఇలా చెప్పారు, ఇప్పుడు సీరియల్ చేసింది ఎంత కష్టం అని నాకు తెలుసు. ఎందుకంటే ఇతను కూడా సీరియల్ చేశారు ముందు. సో ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్, బికాజ్ ఆఫ్టర్ మై డెత్ ఓన్లీ సెకండ్ వర్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాకు కౌశల్ గారు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరికీ. బికాజ్ బేసిక్లీ సీరియల్ చేస్తే సినిమాలు రావడం చాలా కష్టం, అండ్ అది బ్రేక్ చేశారు కౌశల్ గారు. అది నిన్ననే నాకు తెలిస్తే దానికి వచ్చింది. అండ్ తమిళ్లో కూడా అందరూ చెప్తారు మీరు సీరియల్ చేశారు కాబట్టి సినిమా కొంచెం కష్టమని, కానీ నాకే ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. ఈ మూవీలో వైఫ్గా చేస్తున్నాను. ఫస్ట్ కాలేజ్ స్టూడెంట్, దెన్ వైఫ్, దెన్ మామ్. సో ఇతను కూడా అలానే. సో 3 different వేరియేషన్ ఉంది. వెరీ ఎమోషనల్ మూవీ. నేను చాలా క్యూట్ వైఫ్గా ఉంటాను, బబ్లీ వైఫ్గా ఉంటాను. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని పూర్తి అవుతుంది ఈ మూవీలో.